హాయ్ హలో నమస్తే, నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సుమనన్న ఇవాళైతే ఒక గేమ్ ఆడారండి. ఆ గేమ్లో నాకు ఎంత నవ్వు వచ్చిందంటే, అది వచ్చి ఎవరైతే మీరు ముందుకెళ్ళడం కోసం పాయిజన్ అని చెప్పి ఒక కాకరకాయ జ్యూస్ వేయమని చెప్తే నాగార్జున గారు రాముకి అసలు సుమనన్న ఎంత అమ్మాయికుడు అనుకోవాలో జడ్డువాడు అనుకోవాలో తెలియడం లేదు. తర్వాత వచ్చి నాగార్జున గారు ఇది వచ్చి నీ గేమ్ ఏదైతే ముందుకు వెళ్ళనివ్వట్లేదో ఎవరితో నీ గేమ్లో ఇబ్బంది అని చెప్పు, ఇది నామినేషన్ కాదన్నట్టు అంటే వెంటనే గౌరవ్ కుమార్ నడిచింది. ఎందుకంటే ఇక్కడ నేను కామెడీగా ఫస్ట్ ఇదే ఎందుకు చెప్పానంటే, ముందు పెద్ద రాడ్లు. ఎందుకంటే బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఒక పర్సన్ని కాపు కాస్తున్నారు. ఆ పర్సన్ కోసం ఎంత అంటే, నిన్న ఏదైతే సాటర్డే ఎపిసోడ్ అయ్యిందో, చిన్న ఏదైతే నామినేషన్లో ఒక తప్పు చెప్పి ఇలాగన్నా ఎమన్యాలకి ఎందుకు కట్టిపోటు పొడిచారు మీరు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ అంత కట్టిపోటు పొడిచి అంత తప్పు ఎమన్యాలు చేశాడు. వారం మొత్తం గేమ్లు ఆడాడు. ఇప్పుడు వరకు కెప్టెన్ 2 సార్లు అయితే ఒకసారి అమ్మ కోసం త్యాగం చేశాడు. ఎంత మంచి గేమ్ ఆడుతున్న వ్యక్తి మీకు కనిపించట్లేదు. మీకు పిఆర్ పెట్టుకున్న వ్యక్తి ఎవరో నాకు తెలియట్లేదు, కానీ మేనేజ్మెంట్ పిఆర్ పెట్టుకున్న వ్యక్తి మాత్రం క్లియర్ కట్గా తనూజ అని తెలుస్తుంది. లేకపోతే ఎందుకండి ఎంత వరస్ట్. ఏదైతే బర్నీ గారు ఫేక్ అన్నారు ఏదన్నా నాకు అనవసరం. బట్ ఆయన పరంగా ఆయన గేమ్ ఆడుకుంటున్నారు. బాండింగ్ మధ్యన ఆయన నిరిగిపోతున్నారు. అంత వ్యాంగ్ అయితే సంజనా గారి మీద అంతలా కరుస్తున్నారు. బట్ దివ్యతో ఒక ఎమోషన్, తనూజ ఒక ఎమోషన్, వాళ్ళతో అరలేకపోతున్నారంటే ఒక బాండింగ్ ఏర్పడిపోయి ఎందుకు మాధురి గారు ఏదైతే మాధురి గారు ఉన్నారో ఆవిడ అంత అరిసిన ఆవిడ వచ్చి తనూజతో బాండ్ అయిపోతే ఇప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఎలిమినేట్ అయినప్పుడు ఎంత బాధపడ్డారంటే కళ్ళల్లో నాకు అర్థం కావట్లేదు. బాబు ఒక బాండింగ్ క్లాప్స్ అని కొట్టి వచ్చిన ఆవిడ ఈరోజు ఎందుకంటే బయటకు వెళ్ళిపోతే ఆవిడ భయం లేదు, ఆవిడ మాక్సిమం భయం లేదు. ఎందుకంటే ఆవిడ మా దగ్గర ఊరు ఆవిడే, మాకు తెలుసు. బట్ అలా ఆవిడ కూడా ఒక బాండింగ్ లో ఇరుక్కుపోయో బాండింగ్ లో పడి ఎంత బాధపడుతుంటే అలాంటి వచ్చి నాకు అక్కడ అర్థం కావట్లేదు. పోనీ ఫేక్ అండి బర్నీ గారు మీరు వేశారు, ఎమాన్యుయల్ ఒక్క పాయింట్కి నామినేషన్లో ఇలా చెయ్యిపోయాడని చెప్పి వీడియో వేసి మతి మార్పు అన్నారు. అయితే మిగతాదంతా దానికి కట్టిపట్టు పొడిచేస్తారా? మరి ఈ అమ్మాయి వారం బట్టి ఎన్నో గొడవలు అవుతున్నాయి అంటున్నారు. ఆవిడకి మాట్లాడడం కదా నవ్వుతూ చెప్పమంటారు హోస్ట్ గారు. నాకు అర్థం కావట్లేదు ఎవడండి డైరెక్టర్ ఈ హోస్ట్కి చెప్పే మాటలు ఇవన్నీ ఎవరు చెప్పమన్నా నాకు క్లియర్ కట్గా నాకు తెలియట్లేదు. అసలు ఏంటి మినిమం ఉందా? అసలు వచ్చాట నవ్వుతూ చెప్పమ్మా, నువ్వు చెప్తుంది కరెక్ట్గా, కానీ అది వచ్చేటంటే కాంప్లైంట్గా చెప్తున్నావు, కంప్లైంట్ ఇస్తున్నావట, నీట్గా సరిదిద్దుకో. మరి ఎమాన్యుయల్ ఏది చెప్పాడు? ఫస్టో ఎప్పుడో వీక్లో ఇలాగ అన్నాడు, అది మర్చిపోయాడో తను ఏదో మరి చెప్పాడో తనకి దేవుడికి తనకి తెలియదు. బట్ అది వచ్చి ఇప్పుడు వచ్చి ఈ ప్రీవియస్ వీక్లో ఎప్పుడైనా ఆ వీక్లో పర్ఫార్మెన్స్ తీసుకొని చెప్తారా? అది ఏదో నామినేషన్ తనకు అదే పాయింట్ కాదు, మీద పాయింట్లు కూడా అదే మెత్తలేదు. తను ఏదైతే ఒక పర్సన్ సపోర్ట్ చేస్తారో ఆ పర్సనే తిరిగి సపోర్ట్ చేయలేదు అంటదని మాట ఎందుకు తను చెప్పలేకపోతున్నారు హోస్ట్ గారు? క్లియర్ కట్గా తనూజకి మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎందుకంటే నేను చెప్తున్నాను, తనూజ ఫేక్ అండి, తనూజ ఫేక్. తన అవసరానికి రీతు దగ్గర ఉంటుంది, తన అవసరం డెమోన్ దగ్గర ఉంటుంది, తన కళ్యాణ్ దగ్గర ఉంటుంది, ఇమ్ము దగ్గర, తన అవసరానికి బర్నీ గారి ఎక్కడ పడితే అక్కడ తనే ఉంటుంది. ఫేక్ బాండ్స్తో ఇంట్లో బర్నీ గారితో పాటు వెళ్లాల్సిన వ్యక్తి తను ఉండిపోయి బర్నీ గారిని పంపించారు ఇంట్లోని. అలా చేసింది తనూజ. అండ్ తనూజ గురించి ఇంకో మాట చెప్తాను. తనూజ ఏదైతే వాళ్ళు వచ్చి గేమ్స్ ఆడినప్పుడు నాకు వద్దని చెప్పాను, రెచ్చగొడతారని చెప్పి సంజనా గారి మీద చెప్పారు. సంజనా గారి దగ్గర అక్కడ తను వేసుకున్నప్పుడు బయటకు వెళ్ళిపోయింది. అండ్ ఈ విషయం ఎవరు రేస్ చేశారు? కళ్యాణ్ వారం మొత్తం ఎన్నిసార్లు గొడవ ఆడాడు కళ్యాణ్. బట్ కళ్యాణ్ వచ్చి ట్రిగర్ చేయలేదట, సంజనా గారే ట్రిగర్ చేశారట. సంజనా మరి ఎందుకు కళ్యాణ్ పేరు చెప్పలేదు అక్కడ నాకు అర్థం కావట్లేదు. తనూజ ఈ వారంలో ఏమైనా గేమ్లు ఉంటే ఆ ఒక్క మనిషి నాతో ఉండాలి కదా, ఆ కళ్యాణ్ నాతో ఆడాలి కదా, మరి ఇక్కడ ఎందుకు తనతో నేను విరోధం అవ్వాలని తిని ప్లాన్. వాళ్ళు వచ్చి నాకు బుర్ర మైకిల్ కమిషే. అండ్ ఇచ్చిన దాంట్లో ఏదైతే అక్కడ ఎవరైతే కరెక్ట్గా ఇచ్చారంటే ఎమాన్యుయల్ ఇచ్చాడు కరెక్ట్గా, డెమోన్కి నిఖిల్ కరెక్ట్గా ఇచ్చాడు. ఏదైతే నాకు ముందుకెళ్ళడానికి స్ట్రాంగ్ కంటెస్ట్ రీజన్ అంది కరెక్ట్గా ఉన్నాను. నిజం చెప్పాలంటే రీతు కూడా కరెక్టే. తను వచ్చాక కొంచెం పాయిజన్ అయ్యాను, మాధురి గారి పరంగా నేను కొంచెం ఇదయ్యానని చెప్పి కరెక్ట్గా ఇచ్చింది. తినొచ్చి ఎవరికి ఇచ్చింది? ఎమాన్యుయల్కి ఇస్తుంది తనూజ. ఇచ్చేది చెప్పింది నాకు వచ్చి సపోర్ట్ చేయి కోరుకున్నాను, తను ఎప్పుడు అవ్వాలని నేనే ఫస్ట్ వచ్చి చెప్పింది. మరి నాకు అర్థం కాదు, సపోర్ట్ అంటే ఏంటి? తను నువ్వు అవ్వాలని కోరుకున్నావు, కానీ ఎప్పుడైనా తనకి నీ గేమ్లో సపోర్ట్ చేసావా? గేమ్లో ఎప్పుడైనా నువ్వు నీకు ఎన్ని గేమ్లు ఉన్నాడు? బ్యాట్ గేమ్లో సపోర్ట్, నీకు వచ్చి బాల్ గేమ్లో సపోర్ట్, నేను చెప్తాను విను, నీకు వచ్చి వాటర్ గేమ్లో సపోర్ట్, నీకు వచ్చి ఇంకెవరితో ఏదో మిస్యూలో సపోర్ట్. తన కామెడీ కంటెంట్తోనే నువ్వు కొంతవరకు ఉన్నావు, నాకు అర్థం కావట్లేదు. అయినా కూడా నువ్వు వచ్చి తను అంటావా? తనకనే అంత ఉందా నీకు ఆట? తనకనే అంత సీన్ కూడా లేదు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ ఇంట్లో ఇంకో అయితే నాకు జెన్యున్గా అనిపిస్తుంది ఏంటంటే రాము
రాము ఓపెన్ గా మాట్లాడతాడు కానీ కొంచెం ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియదు అన్నట్టు నాకు అనిపిస్తున్నాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ఎలిమినేట్ అయిన మాధురి గారు మాత్రం పైకి ఎక్కి డెమోన్కి, కళ్యాణ్కి, తనుజకి, డెమోన్కి ఇవ్వడం అయితే నాకు నచ్చింది కానీ ఫ్లవర్. అండ్ వచ్చి కళ్యాణ్ కూడా సేఫే. తనుజకి కళ్యాణ్ నామినేట్ చేస్తాడని పాయింట్లు రమ్యవి. అంటే యాక్చువల్గా అక్కడ మాధురి గారు ఏం చేశారు, నాకు నామినేట్ చేయలేదు తమ్ముడు, మనకి జిగిడే అని చెప్పి తనకి ఇచ్చినట్టు నాకైతే అనిపించింది. బర్నీ గారు ఆవిడకి వచ్చి ఎక్కడ మరి రిలేషన్ ఉంది కానీ కొంతవరకు వచ్చిన ఇంట్లోకి రాగానే ఆవిడే ఆనందపడింది. కొంత పరంగా అనుకోకుండా మరి ఆవిడకి ఆయనకి చిన్న గ్యాప్ ఆ గేముల దగ్గర ఎక్కడో వచ్చింది. అక్కడి నుంచి ఆ గ్యాప్ అలా రన్ అవుతూ వచ్చింది. బట్ ఫస్ట్ లో రాగానే చికెన్ వండుతున్నాం ఎంత సరదాగా మీరు పలకరించుకొని మాట్లాడారు. బట్ ఎక్కడో గ్యాప్ ని ఎవరు సృష్టించారో మాకు తెలియదు. లేకపోతే ప్రతి విషయం దివ్య మధ్యలో వస్తుందని మీ మధ్యన గ్యాప్ వస్తుంది. యాక్చువల్ బర్నీ గారు దివ్యకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారంటే ఎక్కడో ఆయనకి తనూజతో నచ్చట్లేదు. ఆ రోజు వచ్చి గేమ్ ఆడాడు అని చెప్పి నామినేషన్ లో మాట్లాడాను. బట్ దివ్య అయితే నచ్చట్లేదు. ఈ రోజు వచ్చి మాధురి గారు ఎలిమినేట్ అయిపోయి ఈ రోజు అంతా రష్మిక గారు వచ్చారు. ది గర్ల్ ఫ్రెండ్ అని మూవీ రిలీజ్ అవుతుంది. ట్రైలర్ వేయడం జరిగింది. చాలా బాగా నచ్చింది నాకు ఆ ట్రైలర్. అండ్ ఆ ట్రైలర్ కూడా బాగుంది. మూవీ కూడా బాగుండాలని ఆశిస్తూ అండ్ బిగ్ బాస్ ఏదైతే నెక్స్ట్ నామినేషన్స్ మన ప్రోమోలో వేసాడో ఆ నామినేషన్స్ చాలా, ఎందుకంటే ఈసారి ఇద్దరు మధ్య ప్రతి సీజన్ లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ పెడతాడు. సేఫ్ జోన్ లోకి వచ్చి ఇద్దరు పట్టుకొని డిఫరెంట్ అండ్ తన ఫోటో తన బొమ్మలో ఏదో అలాగే ఈసారి పెట్టి ఈసారి వచ్చి నామినేషన్స్ ఒకళ్ళు వేయడంలో ఉండదు, గేమ్ లో ఉంటుంది. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ.